వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగుల హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన తమ అసోసియేషన్ తాత్కాలిక ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించడంలో ప్రధాన పాత్ర పోషించి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడం గొప్ప విజయంగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అరవపాల్ తెలిపారు. కడప నగరం హరిత సమావేశ మందిరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నా పేరు అరవపాల్ అంటారు. నేను ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ షార్ట్ ఫామ్లో ఏపీ హంస దానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. అయితే ఈరోజు ఈ కడపలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం మాకున్నటువంటి రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ తాలూకా కమిటీలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టర్మ్ 3 సంవత్సరాల పీరియడ్ మరి 2024 ఫిబ్రవరి కల్లా కంప్లీట్ అయిపోయిన సందర్భంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో మరి తిరిగి కమిటీలన్నింటినీ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ సందర్భంగా మేము పర్యటన చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క కడప విచ్చేయడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో మరి మా యొక్క హంస ఒక రికగ్నైజ్డ్ అసోసియేషన్గా మరి ఆవిర్భవించింది కాబట్టి కొంత ప్రాధాన్యత కూడా ఉంటుంది. అందుకే అనేక మంది ఉద్యోగులు మా డిపార్ట్మెంట్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరూ తమ యొక్క ప్రాతినిధ్యాన్ని, తమ యొక్క ఉనికిని, తమ యొక్క నాయకత్వ పటిమను మరి అభివృద్ధి చేసుకునే అందులో భాగంగానే ఈ యొక్క వేదిక అవసరమైందని వాళ్ళు భావించారు. కాబట్టి మేము పనిచేసే ఒక మంచి నాయకత్వాన్ని మేము తీసుకోవాలని ఇక్కడ కమిటీ ఏర్పాటు చేయడం కోసం, కూర్పు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే ఒక కంక్లూజన్ వచ్చింది. అయితే మీ ముందు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే మేము వచ్చినటువంటి విధానం ఒక పని ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే అది కమిటీ ఆవిర్భావం కోసం మీ అందరికీ తెలుసు, ఇప్పుడు చెప్పడం జరిగింది. కమిటీలు కొనసాగించడానికి ఈ పూర్తిగా రాష్ట్రంలో తిరగడానికి సరైన టైం మాకు దొరకపోవడం గురించి ప్రధాన కారణం. మాకున్నటువంటి ఒత్తిళ్లు, మరి మేము తిరగాల్సిన పనులు, మేము చేయాల్సిన పనులు, పైగా మాకేంటంటే ఈ మధ్య కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్ అంశం ఒకటి మాకు ప్రధానంగా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, మా యొక్క డిపార్ట్మెంట్లో దగ్గర 3000 పైనే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ రెగ్యులేషన్ అంశం ప్రధానంగా మారింది. ఎందుకంటే చట్టం అనేది 2023 అక్టోబర్లో వచ్చినా కూడా ఇంప్లిమెంటేషన్ వచ్చేసి ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. ఆ విధానంలో ఉద్యోగులు ఏదైతే మా కాంట్రాక్ట్ ఎంప్లాయీ గత 20 సంవత్సరాలు పైగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క రెగ్యులేషన్ ప్రాసెస్ ఎక్కడ ఆగిపోద్దో, ఎన్నికలు సమీపిస్తున్నాయి, మరి ఎన్నికలు కోటేస్తే మళ్ళీ అంశం ఆగిపోద్ది, వాళ్ళు ఎట్టోట రెగ్యులేట్ చేయాలన్న ఉద్దేశంతో ప్రధానంగా ఆ భూమికి పోషించాం హంస తరపున. ఈరోజు సాధించుకున్నాం. దాదాపు 2600 మంది ఉద్యోగుల్ని మా డిపార్ట్మెంట్లోనే హెల్త్ అసిస్టెంట్లు కానీ, ఏఎన్ఎంఎల్, ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఈసీఎన్ఎంఎల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెగ్యులర్ అయ్యారంటే కేవలం మేము చేసిన కృషి వల్లనే. ఈరోజు అదే విధానంలో ఉన్నటువంటి మిగతా కాంట్రాక్ట్ వాళ్ళు, మిగతా డిపార్ట్మెంట్ చూసుకోండి, మరి ఈరోజు మరి పాలిటెక్నిక్ కాలేజ్ చూసుకోండి, మరి జూనియర్ కాలేజ్ లెక్చరర్ చూసుకోండి, ఇప్పటికీ రెగ్యులర్ అవ్వాలా వాళ్ళ ప్రస్తావన ఆగిపోయింది. డ్యూ టు ఎంసీసీ కోడ్ ఇన్ ఫోర్స్ అని పెట్టారు. మరి మేము కృషి చేపట్టాక మా వాళ్ళకి రెగ్యులర్ చేయగలిగాం. ఆ కృషి వాళ్ళలో ఉన్నటువంటి నాయకులు చేయలేదు కాబట్టి వాళ్ళు రెగ్యులర్ అవ్వలేకపోయారు. ఇది చాలు మీకు ఉదాహరణకి. అందువల్ల ఆ గ్యాప్ అనేది మాకు ఏర్పడింది. మేము కమిటీలు వేసుకోవడానికి, నిర్మాణం చేసుకోవడానికి చాలా లేట్ అవ్వడం కారణం.